క్రైమ్ థ్రిల్లర్ అంటే మనందరికీ ఇష్టమే. కానీ ఒక సినిమా చూస్తున్నప్పుడు హంతకుడు ఎవరో ముందే తెలిసిపోతే మజా ఉండదు. మరి చివరి నిమిషం వరకు ఉత్కంఠ రేకెత్తిస్తూ ఒక వైవిధ్యమైన పాయింట్తో వచ్చిన సినిమానే ది హంటర్ చాప్టర్ 1. తమిళంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు మన ఆహా ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. వైభవ్, నందిత శ్వేత ప్రధాన పాత్ర నటించిన ఈ మూవీ ఎలా ఉంది? అసలు ది హంటర్ ఎవరిని వేటాడాడు? లెట్స్ డైవ్ ఇన్. కథలోకి వెళ్తే చెన్నైలోని మాధవరంలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. ఈ హంతకుడు చాలా వింతగా పైశాచికంగా ప్రవర్తిస్తుంటాడు. శవం చేతులు, కాలు, తల ఇలా ఒక్కొక్క భాగాన్ని వేరే వేరే అట్టపెట్టెలో పెట్టి ఒక మాస్క్ కూడా ఉంచి పోలీస్ స్టేషన్ ముందే పడేస్తాడు. ఈ కేసును సిఐ రాజేంద్రన్ సవాల్గా తీసుకుంటాడు. అయితే గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ఆ శవాల ముఖాలు ఎలా ఉండేవో ఊహించే స్కెచ్ వేయడంలో శివ దిట్ట. అతనొక ఫేషియల్ రీకన్స్ట్రక్షన్ ఆర్టిస్ట్. పోలీసులకు సహాయం చేస్తున్న క్రమంలో అనుకోకుండా సిఐ రాజేంద్రన్ కిడ్నాప్ అవుతాడు. ఆయన ప్లేస్లో ఇందుజా వస్తుంది. మరి శివ, ఇందుజా కలిసి ఈ మిస్టరీని ఎలా ఛేదించారు? అసలు ఆ హత్యలో అనుకున్న ఉద్దేశం ఏంటి అనేది మీరు ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. యూనిక్ పాయింట్, మనిషి పుట్టినప్పుడు ఎంత స్వచ్ఛంగా ఉంటాడో చనిపోయాక భౌతికాయం కూడా అంతే గౌరవంగా ఉండాలనే పాయింట్ బాగుంది. వైద్యం ముసుగులో శవాలపై జరిగే అకృత్యాలను ఇందులో కళ్ళ కట్టినట్లు చూపించారు. ట్విస్టులు, సిఐ కిడ్నాప్ అవ్వడం మొదటి ట్విస్ట్ అయితే అసలు ఆ హత్యలకు హీరో శివకున్న కనెక్షన్ ఏంటి అనేది సెకండ్ హాఫ్లో వచ్చే పెద్ద ట్విస్ట్. ఇది ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. నటన, వైభవ్ తన రెగ్యులర్ కామెడీని పక్కన పెట్టి చాలా సీరియస్ రోల్ చేశాడు. నందిత శ్వేత కల్కి పాత్రలో ఒక సింగిల్ పేరెంట్ పడే బాధను, ఎమోషన్స్ను అద్భుతంగా పండించింది. ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ అయితే ఈ సినిమాలోని కొన్ని లోపాలు కూడా లేకపోలేదు. హీరోకి ఒక లవ్ ట్రాక్ ఉంటుంది. దానివల్ల కథకు పెద్దగా ఒరిగిందేం లేదు. అలాగే కొన్ని సీన్లలో కాలిపోయిన శవాలను, శరీర భాగాలను బ్లర్ చేయకుండా చాలా పచ్చిగా చూపించారు. ఇది సున్నిత మనస్కులకి కొంచెం జుగుప్సుగా అనిపించవచ్చు. ఫైనల్గా చెప్పాలంటే ది హంటర్ చాప్టర్ 1 ఒక ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్. సినిమా ఎక్కడ బోర్ కొట్టించదు. మీకు థ్రిల్లర్స్ అంటే ఇష్టం ఉండి ఒక మంచి సినిమా చూడాలనుకుంటే ఆహాలో దీన్ని చూసేయండి. మరి మీరు ఈ సినిమా చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.